మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకు లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. మరి ఈ వాగ్దానంలో మరి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, ఆదరణకరంగా ఈ వాగ్దానాన్ని మనకి చూపిస్తున్నాడు అనమాట. మరి మనకు ఎంతమంది శత్రువు ఉన్నప్పటికీ వారి నుంచి మనల్ని విడిపిస్తానని అంటున్నాడు, తప్పిస్తానని అంటున్నాడు. మరి నీ మీదకి ఎవరైనా శత్రుబలంతో నీ మీదకి వచ్చినప్పుడు మరి అక్కడ వారిని ఖండిస్తానని అంటున్నాడు. అది నీ మీదకి రాకుండా తప్పిస్తానని అంటున్నాడు. ఇలాంటి ఆదరణకరమైన మాటలు ఉదయం మొదటి జామున నీకు ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని నమ్మాలి, విశ్వసించాలి. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఎప్పుడు కూడా మనం పొందుకుంటూ ఉండాలన్నమాట దేవుని దగ్గర నుంచి. ఎలాగంటే అంచెలంచెలుగా మనం పొందుకుంటూ ఉండాలి. మరి ఒకసారి ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఎప్పటికీ పోవండి, నీ దగ్గర నుంచి తొలగిపోవన్నమాట అండి. అలాగ ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు. అవి నువ్వు పొందుకుంటూనే ఉండాలన్నమాట అండి. మరి అలా ఉండాలి అంటే నువ్వు కూడా వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, జీవించాలి. ఆయన దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలి.